యెస్ ఫ్రెండ్స్, మన రెయిన్బో క్లాక్ చూపిస్తుంది 2 గంటల 5 నిమిషాల 35 సెకన్లని. మరి ప్రెజెంట్ ఫండమెంట్ అవుతున్న కార్యక్రమం లేడీస్ స్పెషల్ ప్రోగ్రామ్ వనిత. మరి వనిత ప్రోగ్రాంలో ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా మనల్ని పలకరించడానికి ఒక స్పెషల్ గెస్ట్ అయితే సిద్ధంగా ఉన్నారండి. మరి ఇంతకీ ఎవరు అనేనంటే ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ లెనోరా మోహన్ అనమాట. మరి స్పర్శ అనే కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా హైదరాబాద్‌లోను, వైజాగ్‌లోను తమ సేవలను అందిస్తున్నారు. సో ఈ సిట్యుయేషన్‌లో అంటే ఈ కోవిడ్-19 సిట్యుయేషన్‌లో మనకి తెలియని ఎన్నో విషయాలు మెంటల్ స్ట్రెస్ గురించి, వాటిని ఎలా ఓవర్‌కమ్ చేయాలి, మన వాళ్ళు ఎవరికైనా ఏమైనా స్ట్రెస్ ఉంటే ఎలా సపోర్ట్ ఇవ్వాలి, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారినైతే. మరి ముందుగా వారికి వెల్కమ్ చెప్పేద్దాం. హలో. హాయ్. హలో. నమస్తే అండి. వెల్కమ్ టు ఎఫ్ఎం రెయిన్బో. నమస్తే. ఓకే అండి. ముందుగా మీకు హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే అండి. ఓహ్! థాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ అందరికి. ఓకే అండి. సో, మరి ముందుగా మనం ఇంటర్వ్యూలోకొచ్చేసినట్టయితే, ఈ సిట్యుయేషన్స్‌లో మనం డీల్ చేస్తున్నామంటే, ఈ కోవిడ్-19 పాండమిక్ అనేది ఒక రకంగా చెప్పాలి అంటే మనుషులకి చాలా నేర్పించిందనే చెప్పాలి. మెంటల్‌గా చాలా మందిని స్ట్రాంగ్ చేసిందని కూడా చెప్పాలి. అండ్ ఇంకొంతమంది స్ట్రగల్ అవుతున్నారని కూడా చెప్పాలి. సో, అవునండి. కరెక్ట్. ఇప్పుడు మెంటల్ స్ట్రెస్ పరంగా చూసుకుంటే మెంటల్ హెల్త్ ఇల్‌నెస్ అనేది కొంచెం రైజ్ అవుతుంది, కొంచెం పెరుగుతుంది జనాల్లో అనే టాక్ అయితే ఉంది. ఇది ఎంతవరకు నిజమంటారు? వెరీ ట్రూ అండి. యాక్చువల్లీ మెంటల్ ఇల్‌నెస్ ఆర్ షల్ ఐ సే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఆర్ ఆన్ ద రైజ్ అన్నమాట. ఓకే. రీసెంట్ స్టడీస్ మన ఇండియాలో WHO మీకు తెలుసు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేసిన స్టడీస్ స్టాటిస్టిక్స్ బస్లో every 7 people లో at least one Indian is having a mental health issue. ఓకే. Another study is done by very famous Indian Psychiatric Society, IPS. వాళ్ళదైతే ఇంకా వరింగ్. అవుట్ ఆఫ్ ఎవ్రీ 5 people, one has a mental health issue. సో నేనేమంటానంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఐ ఫీల్ ఆఫ్టర్ కోవిడ్ ఇష్యూ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ గవర్నమెంట్ హ్యాస్ టు హ్యాండిల్ ఇస్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. సింపుల్ రీజన్ దీనికి ఒకటే ఉందండి, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అంటాం. ఏంటంటారు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అంటే? ఇండియన్స్, ఐ వాంట్ దెమ్ టు అండర్స్టాండ్ mental health issues, psychological problems like depression, anxiety, they're all temporary. Especially in COVID issue, most of us are having it. So if instead of feeling shy, instead of feeling ashamed of it, please open up. Me friends, me relatives, me family, parents, cheppandi. Most probably this health issue taggipotadi. You can address this issue. And yes, if it's very serious, there are psychologists, psychiatrists, professionals where you can go and help yourself. So what I'm saying, Andy, instead of feeling shy and ashamed of this issues like depression and all, face it, open up and talk about it. It is simple as that. ఓకే. సో, ఓకే అండి. ఇప్పుడు మీరు అంటున్నారంటే రైజ్‌లో ఉంది. కరోనా తర్వాత గవర్నమెంట్ ఫేస్ చేసే మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే మెంటల్ హెల్త్ ఇల్‌నెస్ అని అంటున్నారు. Definitely, Andy. సో, కొన్ని సింప్టమ్స్ చెప్తారా? ఇప్పుడు ఉన్న మెంటల్ హెల్త్ ఇష్యూస్ కొన్ని ఏమైనా అడ్రెస్ చేయగలరా మీరు? That's a very good question. Actually, right now, as a psychologist, my online counseling is going, it has increased. నేను అనుకున్నాను due to COVID తగ్గిపోతుందేమో కానీ, but it is increased. Simple reason, నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. What are the reasons ఈ COVID, what is affecting people? One important thing is anticipatory grief. Anticipatory grief అంటే ఏంటంటే, ఇన్ యాంటిసిపేషన్ అంటే మన చాలా మంది కోవిడ్ లేకపోయినా మన ఫ్యామిలీలో ఎవరికైనా లేకపోయినా ఒకలాంటి వరి, ఒకలాంటి సాడ్నెస్, యాంగ్జైటీ ఎప్పుడు వస్తుందో మనకి, దీని మూల ఏం ప్రాబ్లమ్స్ అనేది ఆ యాంటిసిపేషన్ మూలనే మనకి ఎక్కువ ఫియర్ అండ్ డిప్రెషన్ ఊహించుకొని అంటే లేనిది కూడా వచ్చేస్తుందేమో అని ఊహించుకొని కూడా. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? సో దిస్ బికాస్ ఆఫ్ ది స్లీప్లెస్నెస్, యాంగ్జైటీ, ఎక్సెసివ్ యాంగర్, ఫ్యామిలీస్ లో ఎక్సెసివ్ యాంగర్, పిల్లల్లో యాంగర్ కనిపిస్తుంది, వైలెన్స్ కనిపిస్తుంది. కొంతమంది ఎపిటైట్ లాస్ అంటున్నారు, కొంతమంది అయితే ఎక్కువ తింటున్నారు, బింజ్ ఈటింగ్ అంటారు. ఓకే, కొంతమందికి లో ఎనర్జీ, చాలా మంది ఒక టైర్డ్ ఫీలింగ్ ఉంటది. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఆఫ్ దిస్ కోవిడ్ వరీ, లో ఎనర్జీ లెవెల్స్, హాలుసినేషన్స్ అండి. నౌ దిస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్స్ క్రాపింగ్ అప్. చాలా మందికి నైట్స్ లో డ్రీమ్స్ ఇన్ విచ్ a feeling a COVID is coming and COVID in a human form comes to attack them. So this is hallucinations also they're going. Okay. Increase in alcohol and drugs. But the most important thing నాకు ఎక్కువ కేసెస్ వచ్చేది ఫోన్ అడిక్షన్. చాలా మంది పిల్లలు, యంగ్ adults are going through smartphone addiction. In fact, Andy, right now I've posted a series because too many of these cases and I decided to come out with a series. So on my YouTube channel and Instagram, I'm starting a series on smartphone addiction and how to do de-addiction. My request is parents and young adults, if it helps you, I'll be so happy. So please do follow.
The address for Instagram and YouTube series is Sparsh Counseling Center. If you Okay. just type Sparsh Counseling Center, maybe we కొన్ని tips వస్తాయి how to help your teenage children to get de-addicted from smartphone. ఓకే. So these are the various effects అండి. ఓకే అండి. సో మరి ప్రెజెంట్ మీరు అంటున్నట్లుగా యాంగ్జైటీ గానీ, స్ట్రెస్ గానీ డీల్ చేయడానికి ప్రెజెంట్ అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ వింటున్న కాలర్స్‌కి మీరు ఏవైనా కొన్ని టిప్స్ చెప్పగలరా? Yes, definitely. Actually, tips చెప్పాలండి అంటే మీకు ఒక half an hour, 1 hour పడుతుంది. So I'm going to just highlight some of the very important things. ఓకే. Important చెప్పేసి. things, Andy. Please, all of you, accept that you are scared. Accept you have fear. And also accept మీరు ఒక్కలే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న, in fact, the whole world is also in the same boat. Human psyche ఎలాగంటే, suppose it's cancer, it's a single thing. So definitely scare is more. But if you know the whole world is facing this, we are part of a huge thing, our scare comes down. Second important thing, I always tell parents, plan a daily routine in the family. Every day, next day's routine, please plan it. Your office time, that is work from home, most of us, and your home time should be separate. Biggest problem ఏమవుతుందంటే, because work from home, parents are mixing both home time and office time. Hence, the tension is continuous. Have a hobby, Andy. Important. Please develop a hobby, an activity. ఇప్పుడు మీరు చూస్తుంటారు ఎన్ని వీడియోస్ యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి, కుకింగ్, గార్డెనింగ్, పెయింటింగ్. ఇన్ఫాక్ట్ నేను కూడా పెయింటింగ్ మొదలు పెట్టాను జస్ట్ టు ఎంజాయ్ మై లాక్డౌన్. Okay. Please become active in groups. If you are in relatives, with friends, so social media, be active with your friends. Tell them about your daily things. Talk about your worries. Okay? Do some physical activity like exercise. Exercise with the family. And most important here, Andy, don't have high expectation. అంటే మీ ఫ్యామిలీలో ఇంటి ఇలాగే ఉండేది, ఇంత కాలం ఇంట్లో ఇంత శుభ్రంగా ఉంది, ఇప్పుడు చూడు నువ్వు శుభ్రం చేసి పెడతలేదని a husband might blame a wife. Okay? It doesn't happen. Workload increase అయిపోయింది ఫ్యామిలీలో. So high expectations పెట్టొద్దు, because everyone is facing the same problem. Another thing is, ఏమైనా throat ache, తలనొప్పి, fever వచ్చిన వెంటనే please do not go on Google symptoms and yes, I have got COVID, and hence high tension, high fear. So Okay. do not Google, and do not, please, another important pleading is, do not keep looking at latest COVID data. ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది బ్రతికారు, ఎంతమంది బయటకు వచ్చారు అనేది not needed anymore. You live your life. You eat healthy. Eat a good diet. Do not drink or smoke too much. And I think you should all be absolutely fine and face the next 5-6 months of COVID. ఓకే. ఓకే అండి. Right, Andy. మిమ్మల్ని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ముందుగా ఒక సాంగ్ అయితే విందాము. Sure. ఫ్రెండ్స్, మరి మీ అందరి కోసం కూడా అంతఃపురం మూవీ నుంచి ఒక చక్కటి పాట ప్లే చేస్తున్నాను. స్టేట్ యూన్ టు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక, ఏదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడగా.
యెస్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు లేడీ స్పెషల్ ప్రోగ్రామ్ వనిత. మరి ఇవాల్టి మన వనిత ప్రోగ్రామ్‌లో అయితే మనం డాక్టర్ లెనోరా మోహన్ గారితో మాట్లాడుతున్నాం కదా! మరి వారిని అడిగి కోవిడ్-19 మెంటల్ ఇల్‌నెస్ గురించి చాలా ఇష్యూస్ అయితే తెలుసుకుంటున్నాము. మరి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ చెప్పేద్దాం. నమస్తే అండి. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఎఫ్ఎం రెయిన్బో. నమస్తే అండి. నమస్తే. ఓకే. సో, ఇప్పటివరకు మీరు అంటే కొంచెం పెద్దవాళ్ళకి మెంటల్ ఇల్‌నెస్ ఎలా హ్యాండిల్ చేయాలని టిప్స్ ఇచ్చారు. పిల్లల విషయంలో ఫ్యామిలీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆ రకమైన టిప్స్ ఏమన్నా ఇవ్వగలరా? Definitely, Andy. Actually, this is very important because most of my cases also families. Families sudden గా వచ్చి మ్యామ్ మా చైల్డ్ సడన్ గా అగ్రెసివ్ అయిపోయారు, మామ నిచ్చురు కొడుతున్నాడు, హీస్ థ్రోయింగ్ టెంట్, వాట్ హెస్ హ్యాపెండ్, వై ఇస్ హీ బికమింగ్ లైక్ దట్, ఫోన్ మీద రోజంతా ఉంటున్నారు, వాట్ డు వి డూ? సింపుల్ థింగ్ ఇస్, ఐ ఓన్లీ అడ్వైస్ ఫ్యామిలీస్ వన్ థింగ్, ప్లీజ్ రిమెంబర్ మీ చైల్డ్ ఆల్సో ఇస్ an individual with his own feelings. He must be also having fear, anxiety, stress. ఇప్పుడు చూసారా, సడన్ గా వన్ మార్నింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లోజ్ డౌన్ ద హోల్ కంట్రీ. పీపుల్ థాట్ ఒక నెల ఉంటదేమో, 2 నెలలు ఉంటదేమో అని, బట్ ఇట్ హ్యాస్ కంటిన్యూడ్. సో జస్ట్ లైక్ అడల్ట్స్ హ్యావ్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఏం చేస్తాం ఇవన్నీ, చిల్డ్రన్ ఆల్సో హ్యావ్ ప్రాబ్లమ్స్. ఒక పర్టికులర్ ప్లేస్ లో వన్ చైల్డ్ హూ ఇస్ ఇన్ కాలేజ్, హీ సేస్ మేడం ఐఎమ్ గోయింగ్ టు మిస్ మై గ్రాడ్యుయేషన్ సెరమనీ, I wanted to enjoy my graduation ceremony. One 10th class child said, ma'am, I wanted to be a school captain this year. Now I don't get that role. So there are children also have fears, have anxieties. So parents, please, me pillalto kuchuni. When a child says he is upset about something, he fears something, immediately nenematante address the issue. Sit down and talk to him. Accept his fear. Sometimes me kuda ade fear unte as an adult, you share your fear. Meeke kaadana, even I feel the same thing. So what should we do about it? Once a child feels his father, mother understands, that fear disappears, that anxiety disappears. Even children have this fear. Okay. Second thing I would say is, Andy, include them in various activities of the day. Husband, wife, father, mother, andar కూర్చొని together and discuss what are your roles. Cleaning, okay, ఈ రోజు స్వీపింగ్ నేను చేస్తాను, ఈ రోజు క్లీనింగ్ మీ ఫాదర్ గిన్నెలు ఆయన తోముతారు. You know what I'm saying is, children, you clean your room today. So every day define duties, change those duties so that boring avukunda. Okay. Everyone participates in the thing. Husband especially, I would say, please help your wife. ఈ టైంలో విమెన్ కి చాలా, స్పెషల్లీ ఇట్స్ ఇస్ అ విమెన్స్ ప్రోగ్రామ్, ఐ వాంట్ టు అడ్రస్ దిస్. విమెన్ కి లోడ్ ఎక్కువ అయిపోతుంది, బర్డన్ ఎక్కువ అయిపోతుంది. యాజ్ ఇట్ ఈస్ దే టేక్ కేర్ ఆఫ్ హోమ్, they might be working women, so office, then they take care of the emotional problems of the whole family, whether it's their children or their parents or grandparents. So husband, I plead that you also share in the burden of the woman. You also be with her in the kitchen. You also stay with your children, play with your children, tell them stories like your wife would tell. So this would share the burden of the women and reduce their burden so that they don't go into anxiety and stress. Okay. And novelty, like sometimes మనం అందరం బ్రేక్ఫాస్ట్ టుగెదర్ ఒక చోట తింటాం. Maybe one day, just to make it exciting, you decide all of us ఈ రోజు అందరం బాల్కనీలో కూర్చొని బ్రేక్ఫాస్ట్ తిందాం, ఆర్ ఈ రోజు టెర్రస్ లో కూర్చొని బ్రేక్ఫాస్ట్ తిందాం. So there's an excitement in the family because lockdown ఇంకా బయట ఏమి చేయలేం. So it's all in the family that you have to think about. Sometimes you can also decide duties లో ఎక్స్చేంజ్ ఏం వస్తుంది. Sometimes మీ వైఫ్ కు ఒక బ్రేక్ ఇవ్వండి. Today ఈ రోజు you don't do the cooking and cleaning, నేను మా పిల్లలు మేమందరం will take care of it. So this makes everyone more happy. And most important, because lot of families another game of started sleeplessness, sleep cycle disturbed. Children, they're sleeping at 3 in the night, husbands are sleeping at 4 in the night, families are sleeping 4 in the night and getting up late in the morning, missing online classes. Please, so keep a routine. The usual routine, మీరు స్కూల్కి వెళ్తున్నప్పుడు, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఎలాగ ఉంటుందో, మార్నింగ్ ఈ టైంకి లేస్తాం, మార్నింగ్ ఈ టైం స్నానం అయిపోతుంది, we have a breakfast. If you maintain that routine, the sleep cycle will not be disturbed. This is one of the major issues parents are coming up. So these are some of the tips if families take up. It will definitely help them. ఓకే. మరొక విషయం ఏంటంటే అండి, ఇప్పుడు జనరల్గా ఒక కపుల్ రిలేషన్షిప్స్, అంటే ఒక మ్యారీడ్ కపుల్ రిలేషన్షిప్స్లో కూడా ఈ కోవిడ్ వల్ల చాలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. సో దాని గురించి మీరు ఏమంటారు? Jokes apart, according to lawyers, వాళ్ళ బిజినెస్ చాలా ఎక్కువ అయిపోతుంది ఆఫ్టర్ ద కోవిడ్ ఇస్ ఓవర్ బికాస్ దేర్ ఇస్ గోయింగ్ టు బి మోర్ డివోర్సెస్. China is expecting a very high rate of divorce, even our country. The simple reason is we are all together, a 4 walls మధ్యలో ఉన్నాం.
So important things, couples, husband and wife, families, relationships, అనేవాళ్ళు. Remember one thing, respect boundaries. Boundaries అంటే ఏంటి? Give space. My husband, he needs space where he is calm on his own. Your wife needs space. Your children need space. So you have to decide together. We're all working from home. Even sometimes ladies are also working from home. నేను వర్క్ చేస్తున్నప్పుడు ఏ రూమ్ లో కూర్చుంటానో ఏ రూమ్ లో నాకు డిస్టర్బెన్స్ ఉండకూడదు, ఆ టైం నుంచి ఈ టైంకి అనేది యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ వర్క్ స్పేస్. యూ హ్యావ్ టు టేక్ టైమ్ ఫర్ చాటింగ్ విత్ ఈచ్ అదర్. టేక్ బ్రేక్స్. వెన్ యూ వర్క్ ఫ్రమ్ హోమ్, షార్ట్ బర్స్ట్ అంటారండి, షార్ట్ బర్స్ట్ ఆఫ్ వర్క్ అంటే కాన్స్టెంట్ 9 నుంచి 2 దాకా కంప్యూటర్ ముందు కూర్చోవద్దు. Take breaks, little breaks where you get up, move out, so that tension, stress doesn't come in. So take a break in your routine. Then second is bond with your kids and reconnect with your wife or your husband. Reconnect ఏంటండి? I would say it, spend time together listening to music. పిల్లలు నిద్రపోయిన తర్వాత spend time together. Maybe exercise. Put the music loud. Father, mother, husband, wife, dance together. It would be so wonderful. Don't be rigid. Cleaning lo rigid undodu. Just leave these things. Most important things are you need to be happy and keep your family happy. So I would advise couples, respect each other's relationships, respect each other's space, give each other space and help each other. Watch movies together. Meer chestunara? I really want to ask you all, are you both husband and wife watching movies together? Are you watching movies together with your children? Please do that. Play games together. ఓకే. So basically ఇవన్నీ చేస్తే I think we can reduce this mental tension. ఓకే. ఓకే అండి. మరి మరొక విషయం ఏంటి అని అంటే మనం జనరల్‌గా ఫ్యామిలీలో చాలామంది ఎల్డర్స్, సీనియర్ పీపుల్ ఉంటున్నారు. సీనియర్ సిటిజన్స్ కానీ. సో వాళ్ళకి మనం ఏ విధంగా హెల్ప్ చేయగలం అంటారు? Yes, sometimes elders are neglected in all this అండి. Children we take care of, sometimes we take care of others. Elders మనకి ఎప్పుడు అనిపిస్తుంది ఏంటి, what is your problem, మీరు కూర్చోవచ్చు కదా, అంతా we are taking care of you కదా, చక్కగా టీవీ చూసుకోండి, why are you worried? No, it's a wrong approach. Elders are also worried. They are individuals. They have thoughts. They have feelings. So I advise families, at least the children, grandchildren, please every day spend some time with them. Talk to them. If they have anxiety, please sit and address that issue. Cheppandi, what are the worries? What are the problems? What nothing to but worry about. So if you listen to them, that's all they want, you to listen to them. And when a very interesting thing meeku andaru cheppalsindante, ప్లీజ్ మీ ఎల్డర్స్కి కొంచెం సోషల్ మీడియా టూల్స్ నేర్పించండి. ఇప్పుడు నవ్వుతారు అందరు, ఇప్పుడే మీరు ఫోన్ అడిక్షన్ అంటున్నారు మేడం, ఇప్పుడు ఎల్డర్స్ సోషల్ మీడియా టూల్స్ నేర్పిమంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇఫ్ యువర్ ఎల్డర్స్, ఇఫ్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ నో హౌ టు లిసన్ టు వీడియోలో మ్యూజిక్, యూట్యూబ్లో మ్యూజిక్, యూట్యూబ్లో నా జ్ఞాన్ చెప్తుంటే విందాం, గురూస్ చెప్తుంటే దే నో హౌ టు డూ మెడిటేషన్, దే విల్ బి ఆక్యుపైడ్ అండి. ఇఫ్ దే ఆర్ ఆక్యుపైడ్, దే ఆర్ నాట్ వరీడ్. ఐడిల్ మైండ్ ఇస్ అ డెవిల్స్ వర్క్ షాప్ అన్నట్టు just keep their mind occupied. And most important, if meeku anpichindante, if your elders in the family are going through serious depression, ante erodamo, not doing anything, please contact a professional like a psychologist or a psychiatrist. Definitely. ఓకే. ఓకే అండి. సో ఓకే అండి. మరొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటనంటే ఇప్పుడు కోవిడ్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా చనిపోతే ఆ ఇష్యూస్ వాళ్ళు ఎలా కోపప్ అవ్వాలంటారు? దానికి ఏమైనా టిప్స్ చెప్పగలరా? ఎస్, చాలా మంది వి డోంట్ థింక్ ఆఫ్ ఇట్, బికాస్ ఒకవేళ మనకి కోవిడ్ మన ఫ్యామిలీ లేకపోతే మనకు టచ్ అవ్వదు, ఆ స్కేర్ రాదు. బట్ ద ఫ్యామిలీస్ వేర్ loved ones have died because of COVID, they go through severe trauma. ఆ ట్రామా ఏంటంటే మెయిన్లీ గిల్ట్, ఫీలింగ్ ఆఫ్ గిల్ట్. నేను లాస్ట్ ఫ్యూ డేస్ నేను మా లవ్డ్ వన్ ని చూడలేకపోయినాను కదా. ఈవెన్ సమ్మన్ ఇస్ డైయింగ్, మనం అందరం వాళ్ళ చుట్టూ ఉంటాం, లవ్డ్ వన్స్ ఫ్యామిలీ అందరం చుట్టూంటాం. వి నెవర్ అలౌ దెమ్ టు డై అలోన్. సో దిస్ ఈజ్ అ వెరీ బిగ్ గిల్ట్ మన లైఫ్ లో ఉండిపోతుంది. మనము ఒక క్లోజర్ ఇవ్వలేదు, అంటే లాస్ట్ ఫైనల్ గుడ్ బైస్ చెప్పలేకపోయినామే వాళ్ళని. లాస్ట్ థింగ్స్ దే సీ ఇస్ మమ్మల్ని చూడలేదే, మేము వాళ్ళు చూడలేదే అని. దిస్ గిల్ట్ ఈస్ ఆల్వేస్ విత్ దెమ్. అండ్ మేబీ బికాస్ ఆఫ్ క్వారంటైన్, రెస్ట్ ఆఫ్ ద మెంబర్స్ క్వారంటైన్ ఉంటారు. మేబీ మనకు ఆ ఫీలింగ్, లాస్ట్ రైట్స్ మన ఇండియన్ ట్రెడిషన్స్ లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ లాస్ట్ రైట్స్ మనం చేస్తాం. ఓకే, అవన్నీ మనం చేయలేకపోతాం, ట్రెడిషన్స్ చేయలేకపోతాం. సో ఈ గిల్ట్ ఉండిపోతుందండి. సో వాట్ ఐ అడ్వైస్ ఇస్, డూ నాట్ ఫీల్ గిల్టీ. ఎస్, యాక్సెప్ట్ ఫర్ సమ్ టైమ్ యూ విల్ ఫీల్ వెరీ బ్యాడ్, you will go through mild depression, but do remember you are not to be blamed.
environment, circumstance, this COVID 2020 is something totally different, and this had to happen. So please do not carry guilt throughout your lifetime. You need to accept that you are not at fault. So some coping mechanisms ఏంటంటే I always advise people, please, నీ ఎంత ఏడ్చుకున్నా ఎంత డిప్రెస్ ఉన్నా focus on your health. Focus on eating well. Eating well అంటే you must eat something, drink a lot of water, and try to sleep as much as possible. Do not avoid this. And give yourself time అంటాను. Give yourself time అంటే you remember, human mind heals. Time is a healing thing. So give yourself 1 month. Okay, 2 months, you're going to get better. Look at old photographs. Look at your old videos of your loved one. Enjoy those memories and think of the good times. Reach out. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరు ఉంటే సోషల్ మీడియా మీద, ఫేస్బుక్ మీద, just reach out to them. Talk to them on FaceTime. Tell them how they are feeling. Cry about it so that they can talk to you over the phone and help you to cope. One very important thing as psychologist I want to tell all of you is maintain a book, a journal antam. దాంట్లో everyday's life dates లో what good things have happened to you during this lockdown. What are the unhappy things that happened to you? If you try to maintain and express your feelings, express your thoughts onto paper, it does healing. Mind is healed when you express it somewhere. So maybe you can try out maintaining a journal. And of course, last but the most important, reach out professional in case you feel you're not able to handle it and you're going into deep depression. Contact a psychologist. Google for a psychologist in your place. Google for a psychiatrist and take help. ఓకే అండి. మరి మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు. మీరు ఇచ్చిన టిప్స్ అండ్ అలాగే మీరు చెప్పిన, మీకు రీచ్ అవుట్ అవ్వడానికి మీరు చెప్పిన ఛానల్స్ కానీ మా లిజనర్స్ నోట్ చేసుకున్నారని కోరుకుంటున్నాను. సో ఈ టిప్స్ అయితే కూడా వాళ్ళు యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. మరి నేను అడగగానే లైక్ ఈ సిచ్యువేషన్స్లో కూడా మీరు ఇంట్రెస్ట్ తీసుకొని మా లిజనర్స్కి చాలా టిప్స్ చెప్పి వాళ్ళకి చాలా హెల్ప్ చేసినందుకు, అలాగే పర్సనల్గా నాకు కూడా ఈ టిప్స్ హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ అండి. మరి మీ హాఫ్ అన్ అవర్ వాల్యుబుల్ టైంని నాతో పాటు మా లిజనర్స్ అందరితో కూడా షేర్ చేసుకున్నందుకు. Also thank all my viewers. I do hope దీంట్లో some useful tips మీకు కొంచెం ఉంటే I'm very happy. And like I said, reach out on my Instagram and my YouTube as Sparsh Counseling Center, and you keep looking at my videos, and if they're helpful, I'm happy. Thank you so much. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. మంచిదండి. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్స్ ఫర్ ది ఇంటర్వ్యూ. బాయ్. ఫ్రెండ్స్, మరి ఇది ఇవాళ ఇంటర్వ్యూ అయితే విన్నారు కదా. మరి డాక్టర్ లెనోరా మోహన్ గారితో మరి మనకు తెలియని ఎన్నో మెంటల్ ఇల్నెస్ ఇష్యూస్ గురించి అయితే చెప్పారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ లెనోరా మోహన్ గారు. సో మన ప్రోగ్రామ్ని మరొక పాటతో కూడా కంటిన్యూ చేసేద్దాం. స్టేట్ యూన్ రెయిన్బో సాగరిక ఏదో అలరించే కిరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు.